అన్న డైరెక్టర్ అయిదామని హైదరాబాద్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అన్న నమ్ముకొని నేను వచ్చి వారం అవుతుంది. అన్న మాత్రం ఏం చేయట్లేదు. అన్న ఏమవుతాడో నన్ను ఏం చేస్తాడో. నిలబడి అయిపోయింది. అన్న ఒక మంచి కథ రాయొచ్చు కదన్న. మంచి కథ రాయాలంటే మంచి మూడు ఉండాలిరా. మూడు ఉన్నప్పుడు రాస్తా. అన్న నీకు మూడు వచ్చేది నా దగ్గర ఒకటి ఉన్నది చెప్తా. అన్న తీసుకో. ఏంటిదిరా ఇది? సిగరెట్ అన్న. సిగరెట్ తాగితే మంచి ఆలోచనలు వస్తాయి, తాగు. సిగరెట్ తాగితే పొగ వస్తుంది, మంచి ఆలోచనలు రావు. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అన్న నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఒకటి తెత్తా చూడు. ఇగో అన్న. ఏంటిదిరా ఇది? మందన్నా. ఎందుకురా? ఇది తాగితే మంచి మంచి ఆలోచనలు వస్తాయి అన్న. నీకెవరు చెప్పిండ్రా? సినిమా వాళ్ళు స్టోరీ సిట్టింగ్లు ఎత్తారు, మనం మందు సిట్టింగ్ వేద్దాం, తాగు. మందు తాగితే మంచి మంచి ఆలోచనలు రావు, మత్తు వస్తుంది, తర్వాత నిద్ర వస్తుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అన్నా ఏదిరా? ఈసారి తెచ్చేది మాత్రం ఫైనల్ అన్న. నీ మూడు మారిపోతుంది. ఏంటిదిరా? నేను తీసుకొస్తానా? ఎడిపోతున్నా, కూర్చో. అరే ఏం తెస్తావురా? నేను ఒకటి తెత్తా అన్నా. ఏంటిదో చెప్పు ముందు. గంజాయి అన్న, డ్రగ్స్ అన్నా. అబ్బెందుకురా? న్యూస్లో చూసినా అన్న, సినిమా వాళ్ళు గంజాయి మొత్తులు మునిగి వెళ్తున్నారు, డ్రగ్స్ మొత్తులు మునిగి వెళ్తున్నారు. అవి మనకు తెత్తా, మన పని అయిపోతుంది. రే, సినిమా ఓడు సినిమా తీయాలి, సినిమాలో నటించాలి అనే మత్తులోనే వస్తాడు. వాడికి వేరే మత్తుతో పని లేదు. నీకు చెప్తున్నా, వాళ్ళకి చెప్తున్నా, సే నో టు డ్రగ్స్. అన్న ఈ మాటలను మంచిగా చెప్తాను, కానీ నన్ను పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ చేయి, అప్పుడు నమ్ముతా. సరే, నెక్స్ట్ మన ఛానల్లో నువ్వు మెయిన్ లీడ్గా షార్ట్ ఫిలిం తీస్తున్నాం. వాళ్ళకి చెప్పు. వాడిని వీడిని పిలిచిండు, తీసి పడేసిండు. అదే యూట్యూబ్లో సూపర్ హిట్ అయింది. అన్నకు పని బాగానే వచ్చు, కానీ బద్దకే ఎక్కువ. మళ్ళా వారం అవుతుంది, తింటాను పంటాన్ని ఎరుగుతాడు, ఏం పని చేయట్లేదు. అన్న నువ్వు సిగరెట్ తాగుతావా? తాగుతా. మొన్ననే కదన్నా నీతులు చెప్పినావు. నీతులు అందరు చెప్తారు కానీ పాటించరు. నేను అంతే, చెప్తా కానీ పాటించను. అన్న నిన్న ఒకటి అడగానా? అడగండి హీరో గారు. మంది తాగుతావా? తాగుతా. అమ్మ బతికిచ్చినావన్నా. ఊర్లో రోజు తాగేటోన్నా, నీ దగ్గరికి వచ్చినా కంచాలి నా నోరు ఎండుకపోతుంది అన్న. రోజు తాగుడేంద్రా? అన్నేమో మంది తాగుతా అన్నాడు, అడుగుతేమని అనుకుంటాడేమో. ఇదైతే అడుగుదాం. అన్నా నిన్న ఒకటి అడగనా? బయట వర్షం పడుతుంది, మన షార్ట్ ఫిల్మ్ హిట్ అయింది, మంది తాగుదామన్నా. సాయంత్రం తాగుదాం. సాయంత్రం ఎందుకన్నా? నేను పోయి తెత్తి ఇప్పుడు. పట్టపగల మందేందిరా? వైన్చాడు పొద్దుటి నుంచి అలా అమ్ముతాడన్నా. నేను పోయి తెత్తా అన్నా, నువ్వు లోపలికి పో. ఫుల్ బాటిల్ తెచ్చి గ్లాసులలో పోసి ఉల్లిగడ్డ కోసి నిమ్మకాయ విండి. అన్నా ఇక రా. ఏందిరా ఇంత సెటప్ చేసినావు? నువ్వు హీరోవి, ఇట్లాంటి పనులను చేయొద్దు. అన్నా మళ్ళా నువ్వు నీతులు చెప్పకన్నా. మందు తాగే మూళ్ళు ఉన్నావు, హ్యాపీగా మందు తాగుదాం, తాగు. చేయొచ్చు. మెల్లగా తాగరా లక్కీ. ఫస్ట్ పెగ్గు మెల్లగా తాగితే పాపం అన్నా. అన్నా నువ్వు దేవుడు అన్నా. ఎందుకంటే హీరో గారు మందు తాగుతున్నానుక? కాదన్నా, నీ దగ్గరికి వచ్చిన 2 రోజులకే దింకపోదాం అనుకో. ఎందుకు? లేకపోతే ఏం మాట్లాడవు, తింటావు పంటావు, నోరు తెరిస్తే నీతులు చెప్తావు. అరే తెలంగాణ అన్నదమ్ములు అంటే ఎట్లుండాలి? ఊరు నుంచి తమ్ముడు వచ్చిందంటే పబ్బుకు తీసుకుపోవాలి, మందు తాగిపోయాలి అని ఆలోచన లేదు. అందుకే దింకపోదాం అనుకున్నా. అన్నా నువ్వు దేవుడు అన్నా. నేను దేవుణ్ణే. ఆగన్నా, ఒక్కసారి అడిగితేనే
నన్ను హీరోగా పెట్టి షార్ట్ ఫిలిం చేసి హిట్ కొట్టడం. నీలో టాలెంట్ ఉన్నదన్న, దాన్ని బయటికి తీయాలి, నేను తీస్తా. ఒక్క షార్ట్ ఫిలింతో నా సర్కిల్లో నేను సెలబ్రేట్ అయిపోయినా. ఒక్కొక్కడు మెసేజ్లు ఫోన్లు, కంగ్రాట్స్ రా మామ, కలుద్దాం రా మామ అని ఫాలోయింగ్. అన్న నీకు ఇంకోటి చెప్పనా? చెప్పు. ఎక్కడెక్కడి నుంచో అమ్మాయిలు కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ రిక్వెస్ట్ పెడతారు. ఫుల్ మజా వస్తుంది. జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు మెసేజ్ రిక్వెస్ట్లు పెడతారు, రేపు హరాస్మెంట్ కేసులు పెడతారు. అప్పుడు ఈ ముఖానికి గుడ్డ కట్టుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి. ఊకో అన్న, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటా. ఆగన్నా, నాకు వచ్చేస్తుంది. ఉచ్చేందుకు రాదు, పక్కన పట్టించుకోకుండా టకా టకా 3 పెగ్గులు లేపినావు. తప్పైపోయిందన్న, ఇంకో పేరు పోస్తా పట్టాను అన్న. నాది నేను పోసుకుంటా, నీది నువ్వు పోసుకో పో. ఓకే అన్న. అయ్యో, ఇదంతా కలనా? కూర్చోసుకున్నానా? అయ్యో, ఇదంతా కలనా? మంచిగా మందు తాగినా అనుకున్నా. ఇంతకు మా అన్నేడి ఏడి? అన్న వాళ్ళ కూడా లేడు కదా, ఫోన్ చేద్దాం. హలో అన్న, ఏడున్నావే? నేను ఎన్నో ఉన్నా కానీ ఏంది చెప్పు. ఏం లేదన్నా, ఏ టైంకి వస్తావు మన ఫ్లాట్కు? అదే నేను తిరుపతి దాకా వచ్చిన 2 రోజులు అయితే నేను వచ్చేసరికి. సరే అన్న, మంచిది. అబ్బాయి వీడికి ఇంత నయం. అన్నేమో తిరుపతి పోయినా అంటాడు, 2-3 రోజులు అని అంటాడు. లోహిత నైట్ అంతా ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసింది, కద్దాం అన్నది కదా. సరే ఫోన్ చేద్దాం. హలో లోహిత, ఏడున్నావు? నువ్వు కలుద్దామన్నావు కదా, నేను నీకు లొకేషన్ షేర్ చేస్తా, అక్కడికి వచ్చేయి. మనదే రెస్టారెంట్. సరే సరే, లొకేషన్ షేర్ చేద్దాం. లొకేషన్ కూడా షేర్ అయింది. పిల్ల వస్తుంది, మాట్లాడాలి. పిల్ల కూడా వస్తా అన్నది టైంకు. ఈ సోకులకేం తక్కువ లేదు. సినిమానే అనుకున్నా, ఇది పెద్ద కథ ఉన్నది. ఇంత పెద్ద హోటల్ పెట్టిండు, ఎన్ని పైసలు కుప్పలు కుప్పలు ఎన్ని తలగా పెట్టిండో. సరే ఇదంతా మంచిగానే ఉన్నది కానీ అమ్మాయిని రమ్మన్నా, ఇదంతేనేమో దుబ్బు ఉన్నది. ఇప్పుడు ఏడ కూర్చుందాం? గడేదో మంచిగానే ఉన్నది. సరే గడ కూర్చుందాం. అమ్మాయికి లొకేషన్ పంపించిన, ఇంకా రావట్లే. సరేలే వత్తత్తి. లక్కీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ లక్కీ. నేను నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటానని నాకు అనిపిస్తుంది. మనం పెళ్లి చేసుకుందాం కదా లక్కీ? చెప్పురా ఏదన్నా, అలా సైలెంట్గా ఉన్నావేంటి? ఏదన్నా మాట్లాడు. లక్కీ 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 లక్కీ, ఏంటి పడుకున్నావా? ఏం లేదు, మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా. ఏంటి సరే, ఏం ఆలోచిస్తున్నావు? సరే సరే, నువ్వు కూర్చో, ఫస్ట్ కూర్చో. ఇదేంటి ఇలా ఉంది? రెస్టారెంట్ అన్న, ఇక్కడ ఎవరు లేరేంటి? అయ్యో లోహిత, ఏం చెప్పమంటావు? మా అన్న బిజినెస్ కోసం పెట్టుకున్న రెస్టారెంట్ ఇది. ఆయన ఏ పని చేసినా మొత్తం చేయడు. ఇప్పుడు దీన్ని నేను సెట్ చేయాలి. ఓ గుడ్. అయినా మీ అన్నేడి కనిపించట్లేదు. ఆయన తిరుపతి వెళ్ళిండు, 2 రోజులు రాడు. ఓ ఓకే. మీ అన్న వీడియోస్ చాలా బాగుంటాయి తెలుసా. నాకు మా ఫ్రెండ్స్కి అయితే చాలా ఇష్టం. ఇంకా అందులో నువ్వు చేసిన సోలో షార్ట్ ఫిల్మ్ అయితే ఇంకా సూపర్ ఉంది తెలుసా. ఇదంతా నేను ఇచ్చిన మోటివేషనే. మా అన్నని లేకపోతే ఏం చేయలేడు. నీకు ఒకటి తెలుసా, మా అన్న 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఫిలిం ఇండస్ట్రీలో ట్రై చేస్తాడు, ఇంకా డైరెక్టర్ కాలేదు. ఈ వీడియోస్ కూడా నేను వచ్చి మోటివేట్ చేస్తే పక్క నుండి అన్ని చూసుకుంటే చేస్తున్నాడు. మా అన్న నేను లేకపోతే ఏం చేయలేడు. ఓ అవునా, నువ్వు సూపర్ టాలెంటెడ్ ఉన్నావు లక్కీ. థ్యాంక్ యూ. ఇగో మంచిది తాగు.
లక్కీ లక్కీ అని ముద్దు పిలుస్తుంది, పిల్ల సెట్టు నాకు. అంతెందుకు, ఈ రెస్టారెంట్ చూడు ఎట్లుందో, మొదలు పెట్టిండు మధ్యలో ఆపేసిండు. ఇప్పుడు దీన్ని మొత్తం నేను సెట్ చేయాలి. లక్కీ, మీ అన్నకి చెప్పి షార్ట్ ఫిల్మ్ లో నాకు ఛాన్స్ ఇప్పియొచ్చు కదా. అదంతా నాకు వదిలేయి, నేను చూసుకుంటా. మా అన్న నేనేం చెప్తా అది. అవునా? నిన్ను నన్ను జంటగా పెట్టి మంచి లవ్ స్టోరీ చేయమంట చూడు. థ్యాంక్ యూ లక్కీ. మన ఇద్దరి మధ్య థ్యాంక్ యూలు సారీలు ఉండకూడదు లోహిత. అయితే ఇక్కడ లొకేషన్ బాగుంది, మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేద్దామా? పక్కా ఇన్స్టాగ్రామ్ కోసం ఏదైనా చేస్తా, ఎందుకంటే నిన్ను నన్ను కలిపింది ఇన్స్టాగ్రామే కదా. కలిసి రీల్స్ చేద్దామంటుంది, డౌట్ లేదు. సాయంత్రం కల్లా ఐ లవ్ యూ చెప్పేద్ది. లక్కీ పోదామా? ఓకే. ఇక్కడ చేద్దాం వీడియో. ఈ బాగుంది. ఏమైంది, చేద్దాం పట్టు రీలు. సరే. ఉడకపోస్తుంది అయింది. నేను మర్చిపోవడం కష్టమే, ఎందుకంటే నేను నీలాగా నటించలేదు కాబట్టి, కానీ మర్చిపోతా. వావ్, సూపర్ చేసినావు తెలుసా. థ్యాంక్ యూ. మస్తు వచ్చింది. ఇంకొకటి కూడా చేద్దాం. ఓకే. నేను చూడాలి, నేను కలవాలి రోజు, నాకు ఇంకేం అక్కర్లేదు. నా లైఫ్లో నీకన్నా హ్యాపీనెస్ ఇచ్చేది ఏదీ లేదు. మస్తు చేసినావు. చెప్పు చెప్పు. చెప్తున్నా, నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. గట్టిగా చెప్పొచ్చు కదా. నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. తయారుగా ఉండవు, పెళ్లి చేసుకుందాం. ఓకే. సరే, ఇవన్నీ అయిపోయినా కానీ ఆకలిస్తుంది, లంచ్ చేద్దామా? సరే పద. ఇది రెస్టారెంట్ కానీ ఇక్కడ ఫుడ్డే లేదు అసలు. పోదామా? పోదాం. మా ఫ్లాట్ ఇక్కడ దగ్గరలోనే ఉంది, ముందు అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అవుదాం. ఓకేనా? సరే పా మరి. ఫ్లాట్కి రమ్మనగానే ఓకే అన్నది అంటే నాకు ఫ్లాట్ అయినట్టే. వస్తున్నా వస్తున్నా. అన్నా నువ్వెప్పుడు వచ్చినావు అన్నా? నేను ఎప్పుడో వచ్చినా కానీ ఈ అమ్మాయి ఎవరు? నా చెల్లి అవుతుందన్నా. చెల్లా? అట్లా పోతానేంద్రా? చెల్లెనే అన్నా. నాకు తెలియని చెల్లె నీకెవరురా? ఏం కథలు పడతా? హైదరాబాద్కి వచ్చి 2 వారాలు కాలి, అప్పుడే అమ్మాయిలని ఫ్లాట్కి తీసుకొస్తాను. ఇక్కడ నీ పని అయిపోయింది బేటా. చలో నడు అన్న. బ్యాగ్ చదువుకో, ఊరికిపో. ప్లీజ్ అన్నా, నువ్వు అట్లా అన్నాకన్నా. ప్లీజ్ లేదు, ఏం లేదు. ఇక్కడ దాకా వచ్చిందంటే నువ్వు వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ప్లీజ్ అన్నా. లేదు లేదు, నడు నడు నడు, బ్యాగ్ చదువు. రెడీ అయినావా? బయలుదేరు. అన్నా సారీ అన్నా, నేను పోనన్నా, నీతోనే ఉంటా. ఏం అవసరం లేదు, ఈ కథలేదో ఊర్లో పోయి పడు. అన్న మళ్ళీ కథలు అంటే ఏందన్నా? నేనేం కథలు పట్టినా అన్నా? రివర్స్ అన్నీ అడుగుతానేంద్రా, ఏం కథలు పడ్డా అని. సరే అన్న, అమ్మాయి కలుస్తా అంటే కలిసిన, ఫ్రెష్ అవుతా అంటే మన ఫ్లాట్కి తీసుకొచ్చిన అన్న. ఏదో రేపులు చేసినట్టు మటన్లు చేసినట్టు మాట్లాడుతున్నావు ఏందన్నా? రే లక్కీ, కోపం రానేది నాకు, మూసుకొని పోను. నా సారీ అన్న, నీతో ఉంటా అన్నా నేను. అవసరం లేదు. అన్న ప్లీజ్ అన్నా, నేను చేసింది తప్పే అన్నా. ప్లీజ్ అన్నా, ఈ ఒక్కసారి క్షమించన్నా. నీకు అర్థమైతే లేదురా, ఇవన్నీ కెరీర్లో సెట్ అయినాక చూసుకోవాలి సోకులన్నీ. అన్న నువ్వు మళ్ళీ నీతులు చెప్పకన్నా, ఈ ఒక్కసారి క్షమించినావు కదన్నా, క్షమించన్నా ప్లీజ్ అన్నా. సరే ఉండు. ఇంకోసారి ఇట్లాంటి కథలు పడ్డావనుకో, ఈపు విమానం మొత్తం మోగితా. అన్నా తిరుపతి పోతా అన్న, తొందరనే వచ్చినవేందన్నా? అరే తిరుపతికైనా బయలుదేరిండ్రా, మధ్యలో పోగానే ప్రొడ్యూసర్ ఫోన్ చేసిండు, ఆయనకు అర్జెంట్ కథ చెప్పాలట. నేను ఏ కథ చెప్దామని టెన్షన్లు వచ్చేసరికి నువ్వు ఇక్కడ పెద్ద ప్రేమ కథ చిత్రం నడిపిస్తాను. అగో మళ్ళీ అదే ముచ్చట మాట్లాడతావేందన్నా, మర్చిపోతాను గురించి. అయినా కానీ మన ప్రొడ్యూసర్కి ఏం కథ చెప్తాను? అది చెప్పాలరా, 2-3 కథలు ఉన్నాయి రాసి పెట్టిన, ఏది నచ్చుతుందో ఏందో ఆయనకు. ఫస్ట్ ఒకసారి ఆయనకు ఫోన్ చేయాలి. ఫోన్, అరే ఫోన్ ఆగుతున్నా, తీసుకురా. తీసుకొస్తా.
అన్నా పెదవ ఫోటో పెట్టుకున్నావు? ఓ పూరి జగన్నాథ్దో రామ్ గోపాల్ వర్మదో ఫోటో పెట్టుకుంటే నువ్వు మోటివేట్ అవుతావు వాళ్ళని చూసినప్పుడల్లా. పెదవ ఎందుకు పెట్టుకున్నావు అన్నా? వాళ్ళని చూసినప్పుడు మోటివేట్ అవుతానో లేదో తెలియదు, కానీ మా నాన్న ఫోటో చూసిన ప్రతిసారి మాత్రం ఎలాగైనా సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది నాకు. నువ్వు చెప్పిన వాళ్ళంతా గొప్ప గొప్పోళ్ళు, వాళ్ళ కథలు నేను విన్నా, కానీ మా నాన్న కథలో నేను ఉన్నా. నీకు విషయం తెలుసా, మా నాన్న వయసు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు మా తాత చచ్చిపోయాడు. ఇప్పుడు మా నాన్న వయసు 70 సంవత్సరాలు. అప్పటి నుండి ఇప్పటి వరకు మా నాన్న తల్లి కోసం, చెల్లి కోసం, అక్క కోసం, పెళ్లి చేసుకున్నాక భార్య కోసం, పిల్లల కోసం, అంటే మా కోసం నాన్ స్టాప్గా కష్టపడ్డాడు. కష్టపడుతూనే ఉన్నాడు. ఆయన గొప్పతనం ఏంటో తెలుసా, ఇప్పటికీ నాతో మాట్లాడినప్పుడల్లా జాగ్రత్తగా ఉండు, చేసే పని మంచిగా చేసుకో అంటాడే కానీ నన్ను ఒక్క మాట తిట్టాడు. నాకు అంతకన్నా ఏం మోటివేషన్ కావాలరా? అందుకే నాకు ఫేవరెట్ హీరో అయినా డైరెక్టర్ అయినా మా నాన్నే. అవునా అన్న? అయితే పెద్దబాబు రియల్ హీరో అన్నా. మరి ఏమనుకుంటాను? కానీ నువ్వు ఒకరిని మర్చిపోయినావన్నా. పెద్దమ్మ ఫోటో కూడా పెట్టుకోవాలి నువ్వు. పెద్దమ్మ అంటే మా అమ్మరా. అమ్మ అంటే దేవత. నీకు విషయం తెలుసా, అమ్మకి అర్థమైందో తెలుసా? అమ్మ అంటే ప్రేమ. అమ్మతోటి మాట్లాడినా కానీ, అమ్మ ఫోటో చూసినా కానీ ఇప్పటికిప్పుడు అమ్మ దగ్గర పోయి ఉండాలనిపిస్తుంది. అందుకే అమ్మ ఫోటో పెట్టుకోలేదు. ఇంకొక మాట అమ్మ గురించి మాట్లాడినా అనుకో నేను ఏడుస్తా. నేను డైరెక్టర్ అయ్యి ఏం సాధిస్తానో తెలియదు, కానీ అమ్మ ప్రేమను మాత్రం మిస్ అవుతున్నారా? నువ్వు బాధపడకన్నా. నువ్వు సక్సెస్ అయితే అందరికన్నా మొదలు పెద్దమ్మనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అన్నా నా కోసం ఒకటి చేస్తావా? చెప్పురా. నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు పెద్దమ్మ నన్ను ఏం అడిగిందో తెలుసా? అన్న ఏ పండగకి ఇంటికి రాడు, ఈసారి దసరాకు నేను తీసుకొని రమ్మన్నదన్నా. ఈ ఒక్కసారి రా అన్న పెద్దమ్మ కోసం, ప్లీజ్ అన్నా. సరే పోదాం.